గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మనకి బిఎస్సిలో కానీ ఎంబీఎస్లో కానీ అలాగే ఈ ఈఎంఆర్ఎస్లో కానీ నెట్ అండ్ సెట్లో కానీ మనము ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఈ ఎగ్జామ్స్ అనే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి రైల్వేస్ కానీ గ్రూప్స్ కానీ అలాగే ఆర్మీ నావీ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మనకి ముఖ్యంగా ఎక్కువ ప్రెసెన్స్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనకి ఈ జనరల్ సైన్స్ అనేటువంటి టాపిక్ నుంచి మనకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ టాపిక్ అనేది మనకి ఈ జనరల్ సైన్స్ టాపిక్ లో ముఖ్యంగా మనము ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీ అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ వీటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు మనకి చెప్పేటటువంటి కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. కేవలం ఈ ఒక్క డిఎస్సి అనేటటువంటి కాన్సెప్టే కాకుండా అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడేటటువంటి విధంగా కంటెంట్ తయారు చేయడం అనేది జరిగింది. ఆ విధంగానే మీకు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటటువంటివి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మరి మన కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అనుభవంతో కూడినటువంటి ఉపాధ్యాయులచే మీకు ఇక్కడ శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. అలాగే ఇప్పుడు మనకి ప్రస్తుతం డిఎస్సిలో ఇచ్చినటువంటి న్యూ సిలబస్ ప్రకారం మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కంటెంట్ అంతా కూడాను అన్ని బుక్స్ కూడాను ఎన్సీఆర్టీ బుక్స్ కి సంబంధించినటువంటి బుక్స్ నుంచే మనము సిలబస్ తీసుకొని దాన్ని మన యొక్క సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఉండేటటువంటి విధంగా దాన్ని మాడిఫై చేసి మీకు దాన్ని ఆ సబ్జెక్ట్ అంతటినీ కూడాను పీడిఎఫ్ రూపంలో మీకు అందరికీ కూడాను అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అనాటమీ నుంచి స్కెలిటల్ సిస్టమ్ గురించి మనము ఈరోజు టాపిక్ లో అన్ని కూడా అవుట్లైన్స్ మాట్లాడాలి. ఎందుకంటే డెమోలోనే మనం పూర్తిగా ఆ వ్యవస్థ సిస్టమ్స్ అంతా గురించి మనం మాట్లాడాలనుకుంటే కనీసం 3 to 4 hours టైం కావాలి. స్కెలిటల్ సిస్టమ్ గురించి మనం పూర్తిగా డీటెయిల్డ్ గా మనం మాట్లాడాలనుకుంటే 3 to 4 hours టైం పడుతుంది. కేవలం డెమో క్లాస్ కాబట్టి మనకి 30 to 45 minutes టైం ఉంది. కాబట్టి ఈ టైంలో మనం కేవలం ఆ స్కెలిటల్ సిస్టమ్ యొక్క అవుట్లైన్స్ మీకు ఒకసారి నేను పరిచయం చేస్తాను. ఈ రోజు మనం చెప్పబోయేటటువంటి టాపిక్ స్కెలిటల్ సిస్టమ్. మనం ఇచ్చేటటువంటి క్లాసెస్ అన్ని కూడాను బోత్ బైలింగ్వల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడాను అర్థమయ్యేటటువంటి విధంగా, అలాగే తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమయ్యేటటువంటి విధంగా, చాలా స్లో లెర్నర్ సిండ్రోమ్ ఉండేటటువంటి వాళ్ళు స్లో లెర్నర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి కూడా అర్థమయ్యేటటువంటి విధంగా స్లోగా క్లాసెస్ చెప్తూ మీకు అర్థమయ్యేటటువంటి విధంగా క్లాసెస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వాటిని క్లియర్ చేసేటటువంటి బాధ్యత మాది. ఆ విషయంలో మీరు సందేహించవలసినటువంటి అవసరం ఏం లేదు. ఈ స్కెలిటల్ సిస్టమ్ పైన మనకి కనీసం మన డిఎస్సి నుంచి కనీసం 3 to 4 బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇందులో వచ్చేటటువంటి టాపిక్స్ అన్ని కూడాను చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ కూడా మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ దీనికి రిలేటెడ్ గానే మనం ఇక్కడ ఏదైతే మన స్కెలిటల్ సిస్టమ్ లో నేర్చుకుంటామో దీనికి రిలేటెడ్ గానే మనకి మల్టిప్లర్ సిస్టమ్ లో కూడా మనకి బిట్స్ అనేవి రిలేటెడ్ గా ఉంటాయి. కాబట్టి దీన్ని కానీ మనం కానీ చక్కగా నేర్చుకున్నట్లయితే మనం మిగతా వచ్చేటటువంటి సిస్టమ్స్ అన్నిటి మీద కూడా
ఒక అవగాహన అనేది మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ క్లాసెస్ అనేది మనకి స్కిల్స్ సిస్టమ్ మీద వచ్చేటటువంటి క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి స్కిల్స్ సిస్టమ్ లో మనం చూసుకున్నట్లయితే దీని పేరులోనే ఉంది మనకి అస్థి పంజర వ్యవస్థ. మనకి అస్థి అంటే మనకు తెలుసు, అస్థి అంటే ఎముక, అస్థి అంటే ఎముక. ఎముకల గురించి మనకు తెలియజేసేటటువంటి ఈ శాస్త్రం ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అస్థి పంజర వ్యవస్థ అంటారు. దీని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని అంటారు. ఈ అస్థి పంజర వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఆస్టియాలజీ, రిలేటెడ్ టు బోన్. ఇందులో ఉన్నటువంటి ఓఎస్ అనగా ఎముక, ఓఎస్ అనగా ఎముక, బోన్. ఆలజీ అంటే అధ్యయనం, స్టడీ. స్టడీ ఆఫ్ బోన్స్ ఈస్ కాల్డ్ ఆస్టియాలజీ. స్టడీ ఆఫ్ బోన్స్ ఈస్ కాల్డ్ ఆస్టియాలజీ. అయితే ఈ అస్థి పంజర వ్యవస్థ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఈ అస్థి పంజర వ్యవస్థ అనేది మన యొక్క శరీరానికి అంటే బాడీకి ఒక ఆకారాన్ని, ఒక ఆధారాన్ని ఇస్తుంది. ఈ అస్థి పంజర వ్యవస్థలో ఉండేటటువంటి ఎముకలు అనేవి సరైనటువంటి మార్గంలో, సరైనటువంటి రీతిలో కానీ అమర్చబడి ఉండకపోయినట్లయితే మనము ఆ వ్యక్తి యొక్క పోచర్ని చూసేటటువంటి పరిస్థితి ఏంటంటే అదొక వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో మన యొక్క పోచర్ అనేది అంత అసభ్యకరంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి నాకుడు లెగ్స్ కానీ అలాగే షోల్డర్స్, మనకి రౌండ్ షోల్డర్స్ కానీ చూసినట్లయితే ఆ వ్యక్తి ఎలా ఉంటారు అంటే సాధారణంగా ఉండేటటువంటి మనిషికి అలాగే ఆ వ్యాధిగ్రస్తులైనటువంటి మనిషికి అంటే ఈ పోచర్ సరిగ్గా లేనటువంటి మనిషికి చాలా డిఫరెంట్ గా మనకు కనిపిస్తారు. వాళ్ళు నడిచేటటువంటి నడక తీరు కానీ వాళ్ళు వారి యొక్క ప్రవర్తనలో కానీ మనకి డిఫరెన్స్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. అందుకోసమే ఈ అస్థి పంజర వ్యవస్థ అనేది మన యొక్క శరీరానికి ఒక ఆకారాన్ని, ఆధారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యాంత్రికమైనటువంటి ఆధారాన్ని ఇస్తుంది. యాంత్రిక ఆధారాన్ని ఈ అస్థి పంజర వ్యవస్థ ఇస్తుంది. మెకానికల్ స్ట్రెంత్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనము నడవాలన్నా, పరిగెత్తాలన్నా, వంగాలన్నా, కూర్చోవాలన్నా ఇవంతా కూడా యాంత్రికంగా మనం చేయవలసినటువంటిదే కదా. ఈ యాంత్రికమైనటువంటి ఆధారాన్ని ఇచ్చేటటువంటిది మనకి ఈ అస్థి పంజర వ్యవస్థ ఇస్తుంది. మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము, ఆకారాన్ని ఇస్తుంది, అలాగే ఆధారాన్ని ఇస్తుంది. ఈ స్కెలిటల్ సిస్టమ్ అనేది మన బాడీలో టఫ్ అండ్ రిజిడ్ పార్ట్ అంటే గట్టిగా దృఢంగా ఉండేటటువంటి నిర్మాణం, గట్టిగా దృఢంగా ఉండేటటువంటి నిర్మాణం ఈ స్కెలిటల్ సిస్టమ్. మరి ఈ స్కెలిటల్ సిస్టమ్ ని మనము 2 టైప్స్ గా మనం వర్ణించవచ్చు. దీన్ని 2 రకాలుగా చెప్పవచ్చు. ఇందులో ఫస్ట్ ఎగ్జోస్కెలిటల్ సిస్టమ్ గా మనం దీన్ని అభివర్ణిస్తాం.
Second one, endoskeletal system. Exoskeletal system means బాహ్య అస్థిపంజర వ్యవస్థ. Endoskeletal system means అంతర అస్థిపంజర వ్యవస్థ. చూడండి, మనం స్కెలిటల్ సిస్టమ్ ని 2 టైప్స్ గా మనము చెప్పొచ్చు. అందులో ఒకటి మన ఎక్సోస్కెలిటల్ సిస్టమ్, రెండవది ఎండోస్కెలిటల్ సిస్టమ్. ఎక్సోస్కెలిటల్ సిస్టమ్ అంటే బాహ్య అస్థిపంజర వ్యవస్థ, ఎండోస్కెలిటల్ సిస్టమ్ అంటే అంతర అస్థిపంజర వ్యవస్థ. ఏంటి బాహ్య అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటి, అంతర అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఎక్సోస్కెలిటల్ సిస్టమ్. ఎక్సో అంటే ఏంటి చెప్తా, బాహ్య అంటే బయట ఉండేటటువంటి దృఢమైనటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్సోస్కెలిటల్ సిస్టమ్ గా మనం మాట్లాడవచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తే మీకు క్లియర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నక్కలు, దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో స్నైక్స్. అదేవిధంగా ఆల్చెప్పలు, ఆయిస్టర్స్ అంటారు. నక్కలు, ఆల్చెప్పలు. వీడి నక్కల్ని ఆల్చెప్పల్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ నక్కల యొక్క మూగు పైన కప్పలు ఉంటాయి కదా నాన్న, ఇలా నక్కలు ఉంటాయి. ఈ నక్కల పైన ఉండేటటువంటి కప్పలు అనేది ఏదైతే ఉందో దీన్నే షెలాక్, స్నైక్స్ అండ్ ఆయిస్టర్స్. ఈ కర్పరాలు ఏవైతే ఉన్నాయో ఈ కర్పరాల్ని ఎక్సోస్కెలిటన్ అంటారు. మీరు నక్కల్ని కనుక పరిశీలన చేశారు కదా, మనకి విలేజెస్ లో మనం చూసినట్లయితే ఆ వాగుల దగ్గర, చెరువుల దగ్గర కానీ మనకి నక్కలు కానీ ఈ ఆల్చెప్పులు కానీ మనకి కనిపిస్తాయి. ఆల్చెప్పులు అంటే ఇలా మూసి ఉండేటటువంటివి, అందులో ముత్యము సంబంధించినటువంటి ఆల్చెప్పులు ఉంటాయి కదా, ఆ మనం మూసుండేటటువంటి ఆల్చెప్పులు కానీ మనం పరిశీలన చేసినట్లయితే వాటిపైన ఉండేటటువంటి కర్పరాలన్నీ కూడాను దృఢమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఆ కర్పరాలు, ఇక నక్కల మీద ఉండేటటువంటి కర్పరాలు కానీ ఈ ఆల్చెప్పుల మీద ఉండేటటువంటి కర్పరాలు కానీ ఇవి, వీటినే మనం ఏమంటామని అంటే ఎక్సోస్కెలిటన్ అంటాం. అంటే బాహ్యంగా ఉండేటటువంటి అస్థిపంజరం, బాహ్యంగా ఉండేటటువంటి అస్థిపంజర వ్యవస్థ. దాని గురించి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కానీ మీరు ఇచ్చినట్లయితే మన సకశేరుకాల్లో చూసుకోవడం అనుకున్నా, సకశేరుకాలు వీటిని ఏమంటారంటే కార్డెక్స్. సక స అంటే ఎస్ అని అర్థం, శేరుకాలు అంటే వెన్నెముక కలిగినటువంటి, వెన్నెముక కలిగినటువంటి ప్రతి జీవి కూడాను మనం వాటిని సకశేరుకాలు అనేటటువంటి వర్డ్ లో మనం వాటిని అభివర్తిస్తాం. ఈ సకశేరుకాల్లో మనం చూసినట్లయితే లైక్ హ్యూమన్, సకశేరుకాల్లో చూసినట్లయితే హెయిర్, నెయిల్, అలాగే నెయిల్స్ అంటే గోళ్ళు, వెంట్రుకలు, గోళ్ళు, అలాగే కొన్ని రకాలైన జంతువులు చూస్తే వాటికి మనకు బయటకు కనిపిస్తాయి ఏంటి, కొమ్ములు, హార్న్స్. ఇవన్నీ కూడా ఎక్సోస్కెలిటల్ సిస్టమ్ కిందే వస్తాయి. నెయిల్స్, హెయిర్స్, హార్న్స్. హార్న్స్ అంటే కొమ్ములు. ఇవన్నీ కూడా మనకి ఎక్సోస్కెలిటల్ సిస్టమ్ కిందనే వస్తాయి. అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్,
చేపలు తీసుకున్నాం మనం. చేపలు ఫిష్. మనకి చేపల మీద పులుసు వస్తుంది కదా, మన చేపలను ఎప్పుడైనా సరే ఉండి మీరు చూసేటప్పుడు దాని మీద తెల్లగా మెరుస్తూ ఉన్నట్టు మనకి కరపాలు కనిపిస్తాయి. వాటిని పులుసులు అంటాం మనం. ఆ చేపల మీద ఉండేటువంటి పులుసులు, ఆ చేపల మీద ఉండేటటువంటి పులుసులు కూడా ఎగ్జోస్కెలిటల్ సిస్టమ్ కిందగానే వస్తాయి. వాటిని ఏమంటారంటే స్కాపల్స్ అంటారు. ఆ చేపల మీద ఉండేటటువంటి పులుసుల్ని స్కాపల్స్ అంటారు. ఇవి కూడా మనకి ఎగ్జోస్కెలిటల్ సిస్టమ్ కిందనే వస్తాయి. అలాగే మరొక ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే పక్షులు. ఈ పక్షులపై ఉండేటటువంటి ఫెదర్స్, వెంట్రుకలు మనం చూసినట్లయితే ఆ వెంట్రుకలు కూడా ఎగ్జోస్కెలిటల్ సిస్టమ్ కిందనే వస్తాయి. ఈ పక్షులపై ఉండేటువంటి మనకి కోడి, బాతు, చిలుక, మనం అనేక రకాలైన పక్షులు కానీ మనం చూసినట్లుంటాం. ఆ పక్షులపై ఉండేటటువంటి ఆ వెంట్రుకలు కానీ మన ఫెదర్స్, ఆ వెంట్రుకలు కానీ మనం పరిశీలన చేసినట్లయితే ఆ వెంట్రుకలు కూడా మనకి ఈ ఎగ్జోస్కెలిటల్ సిస్టమ్ కిందనే వస్తాయి. ఇక్కడ నుంచి మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ నక్కలు మరియు ఆల్చెప్పులు. ఇవి అనేక రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి బిట్ అనమాట. ఇది ఎగ్జోస్కెలిటల్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ గా మనం వీటిని నక్కల్ని ఆల్చెప్పల్ని అడిగేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా మనకు వచ్చేటువంటి బిట్. అలాగే మనకి ఈ పక్షుల పైన మనం చూసినట్లయితే ఈ పక్షులకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఇది ఒక ఎస్ఐ ఎగ్జామ్ అడగడం జరిగింది. ఇక్కడ ఈ పక్షులకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఈ పక్షుల పైన ఎప్పుడైనా సరే వర్షం పడేటప్పుడు అది జారిపోతూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన మీద వర్షం పడేటప్పుడు ఏమవుతుంది, మన మీద కానీ చెట్ల మీద కానీ వర్షం పడేటప్పుడు అది ఆ వర్షం అనేది మన బతుక్కునే ఉన్నట్టు ఉంటుంది, అంటే తడిసినట్టు ఉంటుంది. కానీ పక్షుల మీద పడేటటువంటి వర్షం అనేది ఒకసారి కానీ రెక్కలు దించినట్లయితే ఆ వాటంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది, అలాగే జారిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే వాటి పైన ఒక మైనపు పోత ఉంటుంది. పక్షుల యొక్క ఆ రెక్కల పైన ఉండేటటువంటి పోత ఏంటంటే మైనపు పోత. అది యొక్క చర్మం మీద వ్యాక్స్ కోట్ ఉంటుంది. ఈ వ్యాక్స్ కోట్ వలన అక్కడ ఉండేటటువంటి వాటి అనేది అంతా కూడా జారిపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ నక్కలకు సంబంధించినటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో, కర్పరాలు ఏవైతే ఉన్నాయో, ఈ సెల్స్ అన్ని కూడా కాల్షియం కార్బోనేట్ తో తయారవుతాయి. చూసేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఈ కర్పరాలన్నీ కూడాను కాల్షియం కార్బోనేట్ తో మనకి తయారవడం అనేది జరుగుతుంది. మనకి ఎక్కడైనా సరే కాల్షియం అనేటటువంటి మాట వినిపించింది అంటే అది గట్టి అని అర్థం. కాల్షియం అనే మాట ఎక్కడైనా సరే మనకు వినిపించింది అంటే అది గట్టి పదార్థం అనేటటువంటి విషయంలోనే మనకి కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి అంశం అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. కర్పరాలన్నీ కూడా ఈ నక్కల పైన ఆల్చినటువంటి సెల్స్ కర్పరాలన్నీ కూడాను ఈ కాల్షియం కార్బోనేట్ తో తయారవడం అనేది జరుగుతుంది. ఇది ఎగ్జోస్కెలిటల్ సిస్టమ్ అంటే బాహ్య అస్థిపంజర వ్యవస్థ. మీకు ఒక ఐడియా వచ్చింది. బాహ్య అస్థిపంజర వ్యవస్థ ఏంటంటే మరి ఏం లేదన్నా, మనకి బయటకు కనిపించేటటువంటి అస్థిపంజరం ఏదైతే ఉందో, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నే బాహ్య అస్థిపంజర వ్యవస్థ అంటారు. ఇది మనకి కొన్ని ఉదాహరణల ద్వారా మనం చూసాం. నక్కలు, ఆల్చెప్పలు, అలాగే సంశరికమైనటువంటి నెయిల్స్, లెగ్స్, హార్న్స్ రూపంలో చూసాం. అలాగే చేపల్లో పులుసు రూపంలో స్కాపల్స్ రూపంలో చూసాం. అలాగే పక్షుల్లో ఈ ఫెదర్స్ రూపంలో కూడా మనం వాటి యొక్క ఈకలు ఫెదర్స్ వాటి రూపంలో కూడా మనము ఈ ఎగ్జోస్కెలిటల్ సిస్టమ్ గురించి చూడడం అనేది జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఎండోస్కెలిటల్ సిస్టమ్. दादाजी मंजूर को सही है सर सकरा हाँ खाली
అంతర అస్థిపంజర వ్యవస్థ, ఎండోస్కెలిటల్ సిస్టమ్. ఈ అంతర అస్థిపంజర వ్యవస్థ అంటే మనకి ఇప్పుడు మనం హ్యూమన్ బాడీ ద్వారా మనం చూసినట్లయితే ఈ హ్యూమన్ బాడీలో మనకి ఉండేటటువంటి అస్థిపంజరం అంతా కూడా అంతర అస్థిపంజర వ్యవస్థ అనేది మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీనిపైన చర్మం అనేది కప్పబడి ఉంది. మన యొక్క స్కెలిటన్ మీద చర్మం అనేది కప్పబడి ఉంది. లైక్ ఒక నెయిల్స్ ఇవి మాత్రం మనకి ఏంటంటే ఎగ్జోస్కెలిటల్ సిస్టమ్ లోకి వస్తుంది. మిగతా కోట అంతా కూడా ఎండోస్కెలిటల్ సిస్టమ్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ ఎండోస్కెలిటల్ సిస్టమ్ అనేది 2 బోన్స్ వల్ల ఏర్పడుతుంది. 2 టైప్స్ ఆఫ్ బోన్స్ వల్ల మనకి ఎండోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. అందులో మొదటిది కార్టిలేజ్. దీనికి మృదుల అస్థి అంటారు. సెకండ్ వన్ అస్థి, దీన్ని బోన్. ఈ రెండింటి వల్లనే మనకి ఎండోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. మొదటగా మృదులాస్థి గురించి మనం మాట్లాడదాం, కార్టిలేజ్ గురించి మనం మాట్లాడదాం. కార్టిలేజ్ మృదులాస్థి. ఈ కార్టిలేజ్ కి ఇంకో పేరు ఏంటంటే గ్రిజిల్. దీనికి ఇంకో పేరు ఏంటంటే గ్రిజిల్ అనేటటువంటి విధంగా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఈ మృదులాస్థి గురించి లేదా ఈ మృదులాస్థి గూర్చి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే కాండ్రాలజీ అంటారు. మృదులాస్థి గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని కాండ్రాలజీ. మృదులాస్థి గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని కాండ్రాలజీ అని పిలవడం అనేది జరుగుతుంది. మరి ఈ మృదులాస్థి అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ మృదులాస్థి అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ మృదులాస్థి అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే మృదులాస్థి ఎముకలు అనేవి మన చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తాం. అందుకే ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు పడిపోతే వాళ్ళకి ఎముకలు వంగుతాయి కానీ ఎరగవు. ఈ విషయం మనందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పడిపోయేటప్పుడు వాళ్ళకి ఆ ఏడుస్తారే కానీ వాళ్ళకి ఎముకలు ఇరిగిపోవడం అనేది ఏం జరగదు, కేవలం వంగుతాయి. ఎముకలు అనేవి కేవలం వంగడం అనేది జరుగుతుంది. ఎందుకు? వాళ్ళ బాడీలో ఉండేటటువంటి అన్ని ఎముకలు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే మృదువుగా ఉండడం వలన, మృదులాస్థితో కూడినటువంటి ఎముకలు అవ్వడం వలన ఆ ఎముకలు అనేవి వంగడం మాత్రమే జరుగుతాయి. అవి రాను రాను వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది అంటే ఆ మృదులాస్థి ఎముకలు అనేవి బోన్స్ గా రూపాంతరం చెందడం అనేది జరుగుతుంది. ఆ బోన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని మనం మొదట్లో చెప్తాం. ఏ విధంగా ఉంటాయి? గట్టిగా దృఢంగా ఉండేటటువంటి నిర్మాణం. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఎముకలు అనేవి అంటే మనకి పెద్ద అయ్యే కొద్ది ఉండేటటువంటి ఎముకలు అనేవి గట్టిగా ఉండడం వలన ఒకవేళ పుట్టినట్లయితే ఏదైనా సరే మనకి ఆ వ్యాయామాలలో మనకి తగినటువంటి ఇంజురీస్ వల్ల కానీ విరిగేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. అయితే ఈ మృదులాస్థి గురించి మనం ఒకసారి టాపిక్ చూద్దాం. ఇది బోన్ తీసుకున్నాం. ఈ బోన్ లో ఉండేటటువంటి ఆ మృదులాస్థి ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పాం కదా మనము. ఈ మృదులాస్థి అనేటటువంటిది మృదులాస్థి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ చెవుల యొక్క చివరి భాగం ఏదైతే ఉందో ఇవన్నీ కూడాను మృదులాస్థి. అలాగే టిప్ ఆఫ్ ది నోజ్, ఈ చివరి ఏదైతే ఈ యొక్క చివరి భాగం ఏదైతే ఉందో దీన్ని పిన్నా అని పిలుస్తారు. ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఎండ్ ఆఫ్ ఇయర్ దాన్ని పిన్నా అని పిలుస్తారు. చివరి యొక్క భాగాన్ని, చెవుల యొక్క చివరి భాగాన్ని ఈ పిన్నా అని పిలుస్తారు. ఇది మృదులాస్థి. అలాగే ఈ టిప్ ఆఫ్ ది నోస్ ఇది కూడా మనకి ఏంటంటే ఇది కూడా ఈ మృదులాస్థి ఎముకే. ఈ యొక్క చివరి భాగం ఇది కూడా మృదులాస్థి ఎముకే. అలాగే మనకి ఈ లోపల కొండ నాలుగు ఉంటుంది. నాలుగు లోపల చిన్న నాలుగు ఒకటి ఉంటుంది మనకి. ఇది ఆహారాన్ని వాయువులకి ఎయిర్ అండ్ ఫుడ్ కి రెండింటిని కూడా సపరేట్ చేసి రెండింటిని కూడా డిఫరెంట్ ట్యూబ్ లోకి పంపిస్తుందంట. ఫుడ్ ని ఆహారాన్ని ఆహార వాయువులోకి, అలాగే వాయువుని వాయునాళంలోకి పంపించేటటువంటిది ఏదైతే ఉంటుందో లోపల ఎపిగ్లాటిస్ ఉపజీవిక అంటారు, దాన్ని కొండనాళిక అంటారు. ఈ కొండనాళికల కోటలో కానీ
మొదటిది ఎండ చెవి యొక్క చివర, అలాగే ముక్కు చివర, అలాగే ఒక జీవిక కొండనాంత ఎపిగ్లాటిస్ అంటారు. అలాగే ఇక్కడ చూడండి నాన్న, మనకి ఈ బోన్స్ ఉంటాయి కదా, ఈ హయాయిడ్ బోనస్ అంటారు దీన్ని. ఈ హయాయిడ్ బోన్ యొక్క వాయునాళం అనేది ఉంటుంది. ఈ వాయునాళం దగ్గర మనకి ఇక్కడ సి ఆకారంలో రింగులు అనేవి మనకి కనిపిస్తాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే కొంచెం మెత్తగా తగులుతాయి మనకి, మిగతా రింగుల కన్నా కొంచెం మెత్తగా తగులుతుంది. ఈ హయాయిడ్ బోన్ ఉంది కదా, ఈ సి ఆకారం రింగులు ఏవైతే ఉన్నాయో ఈ సి ఆకారం రింగుల్లో కూడా మనకి ఈ కార్టిలేజ్ అనేటటువంటి ఈ పదార్థం, ఈ కార్టిలేజ్ అనేటటువంటి బోనే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా సరే హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు, ఉరి వేసుకునేటప్పుడు మొదటిగా మనకి ఈ హయాయిడ్ బోన్ అనేది మొదటిగా మనకి ఏమవుతున్నదంటే ఇరుక్కుపోయి, అంటే దగ్గర కుచించుకుపోయి సియాకారపు బట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి దగ్గరగా కుచించుకుపోయి మనకి ఊపిరి చనిపోవడం అనేది జరుగుతుంది. మనకి ఒకసారి బిట్టడడం అనేది జరిగింది. హ్యాంగింగ్ టైంలో మనకి మొదటిగా దెబ్బతినేటటువంటి పార్ట్ ఏదని అడుగుతాడు. ఏంటది? హయాయిడ్ బోన్. హ్యాంగింగ్ చేసుకునేటటువంటి సమయంలో మనకి ఈ మొదటిగా దెబ్బతినేటటువంటి బోన్ ఏంటంటే హయాయిడ్ బోన్. ఎందుకు? ఇక్కడ ఉండేటటువంటి మృదులాస్థి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత గట్టిగా సరే ఈ ఎముకగా మనం చూసుకోవాలి అనుకోండి, ఈ ఎముక మీరు ఎంత గట్టిగా బిగించుకున్నా సరే మనకేమవుతుంది? కేవలం రక్త ప్రసరణ నుంచి మనకి రక్త ప్రసరణ మాత్రం అవుతుంది, అంతేగాని చనిపోం కదా. కేవలం ఇక్కడ మనకి హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ మృదులాస్థి ఎముకలు అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ మృదులాస్థి ఎముకలన్నీ కూడా దగ్గర కుచించుకుపోవడం, దాని వలన ఈ శ్వాస అనేది మనకి ఆడకపోవడం వలన మనకు చనిపోయేటటువంటి పరిస్థితి అనేది. అలాగే పిండ దశలో మనకి బిడ్డ యొక్క పిండ దశలో ఈ ఉండేటటువంటి ఎముకలన్నీ కూడాను ఈ మృదులాస్థితో కూడినటువంటి ఎముకలు అనేవి మనకి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రిబ్కేజ్, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రిబ్కేజ్. మనకి రిబ్కేజ్ గా మనం చూసినట్లయితే ఈ ఉదర భాగం ఏదైతే చూసినట్లయితే ఈ ఉదర భాగంలో ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ స్టెర్నమ్ కి మనకి స్టార్టింగ్ పాయింట్స్, ఆ స్టార్టింగ్ పాయింట్ లో ఉండేటటువంటి ఆ టిప్ ఆఫ్ ది రిబ్స్, ఆ చివరి ఉండేటటువంటి ఎముక కూడా మనకి మృదులాస్థితో కూడినటువంటి ఎముకే. ఈ విధంగా మనకి మృదులాస్థి ఎముకలు అనేవి లొకేట్ అయ్యేవి కూడా మీకు వివరణ ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ కార్టిలేజ్ అనేటటువంటి పదార్థం ఏదైతే ఉందో ఈ కార్టిలేజ్ లో ఉండేటటువంటి ఈ కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలన్నింటినీ కూడాను కాండ్రోసైట్స్ అని పిలుస్తారు. కాండ్రోసైట్స్. ఈ కార్టిలేజ్ అంటే మృదులాస్థిలో ఉండేటటువంటి ఈ కణాలను ఏమని పిలుస్తారన్నా కాండ్రోసైట్స్ అని పిలుస్తారు. మనకి ఎప్పుడైనా సరే సైట్ అనేటటువంటి మాట ఎప్పుడైనా వినిపించిందంటే సైట్స్ అనేటటువంటి మాట అంటే సైట్ అంటే కణము, కణాన్ని సైట్ అంటే అర్థం ఏంటి? కణం. ఈ కణాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? సైటాలజీ. కణాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని సైటాలజీ అనేటటువంటి విధంగా పిలుస్తారు. అలాగే ఈ మాతృకలో ఉండేటటువంటి ఈ లోపల పదార్థం ఏదైతే ఉందో మనకి ఈ మ్యాట్రిక్స్ లో ఉండేటటువంటి పదార్థాన్ని, అంటే కార్టిలేజ్ లో ఉండేటటువంటి పదార్థాన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఈ కార్టిలేజ్ లో ఉండేటటువంటి పదార్థాన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఇందులో ఉండేటటువంటి ప్రోటీన్, ఇందులో ఉంటుంది కదా మృదులాస్థిలో ప్రోటీన్ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్ ఏమంటారంటే కాండ్రియోన్ లేదా కాండ్రియోటిన్ అని పిలుస్తారు. కాండ్రియాన్ లేదా కాండ్రియోటిన్ అని పిలవడం అనేది జరుగుతుంది. మృదులాస్థిలో ఉండేటటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని కాండ్రియోన్ లేదా కాండ్రియోటిన్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ మృదులాస్థిలో ఉండేటటువంటి పదార్థం అనేది ఏదైతే ఉందో సంయోగ పదార్థం ఉంటుంది. అలాగే ప్రతి బోన్లో కూడాను మనకి కర్బన పదార్థం ఉంటుంది, అకర్బన పదార్థం కూడా ఉంటుంది. ఈ కర్బన పదార్థం ఏదైతే ఉందో ఆ కర్బన పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగపడేటటువంటి ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆసిన్ అని పిలుస్తారు. ఆసిన్.
మృదులాస్థిలో ఉండేటటువంటి లేదా ఎముకలో ఉండేటటువంటి కర్బన పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగపడేటటువంటి ప్రోటీన్ ఆర్చిన్. అలాగే ఈ మృదులాస్థిలో ఉండేటటువంటి ప్రోటీన్ ఏంటి? కాండ్రియాన్ లేదా కాండ్రియోటిన్. కాండ్రియాన్ లేదా మధ్య అదే కదా సార్, ఆ రెడ్ పసుపు ఆ మధ్య అది కదా మచ్చవారు అది లేదు అది ఇది కేవలం ఆ మృదులాస్థి గురించి నేను చెప్తా ఉన్నాను, ఎముక గురించి మాట్లాడుతా ఉన్నాను. ఇంత మధ్య పదార్థం గురించి చెప్తున్నాడు కదా. ఎముక మధ్యలో ఉండటం కాదు, ఈ పదార్థంతోనే ఎముక ఏర్పడటం జరుగుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ అస్థి, బోన్స్. ఇప్పుడే మనం మాట్లాడాం. బోన్స్ అంటే ఏంటి? ఆస్టియో అని పిలుస్తారు. మన బోన్స్ ఏమని పిలుస్తారు? ఆస్టియో అని పిలుస్తారు. దీని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఆస్టియాలజీ. బోన్స్ గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని పిలుస్తారు. ఇందులో ఉండేటటువంటి ఓఎస్ అంటే ఎముకని అర్థం, ఆలజీ అంటే అధ్యయనం. అలాగే మనకి ప్రతి మానవుడిలో కూడా 206 ఎముకలు ఉంటాయి. పెద్దవాళ్ళు 206 ఎముకలు ఉంటాయి. అదే మన పిల్లల్లో చూసుకున్నట్లయితే 300 నుంచి 350 వరకు ఎముకలు ఉండడం అనేది జరుగుతుంది. పిల్లలు మన పెద్దవాళ్ళు చూసినట్లయితే 206 బోన్స్ ఉంటాయి. అదే పిల్లల్లో చూసినట్లయితే 300 నుంచి 350 వరకు కూడా ఎముకలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఇవి పిల్లలు పెద్ద ఏమవుతుంది అంటే ఎముకలు అనేవి ఒకదాంతో ఒకటి అతుక్కుపోయి లేదా ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఈ 206 బోన్స్ గా మనకి రూపాంతరం చెందడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ బోన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ బోన్ లో ఉండేటువంటి బోన్ గురించి మనం మాట్లాడేటటువంటి దాన్ని ఏమని చెప్తాం? ఆస్టియాలజీ అని చెప్పాం కదా. ఇందులో ఉండేటటువంటి బోన్ లో ఉండేటటువంటి కణాలను ఏమంటారు అంటే ఆస్టియోసైట్స్ అని పిలుస్తారు. ఆస్టియోసైట్స్, ఎముకలో ఉండేటటువంటి కణాలను ఆస్టియోసైట్స్ అని పిలుస్తారు. అలాగే ఈ ఎముక అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ ఎముక అనేటటువంటిది 60% ఇనార్గానిక్ కాంపోనెంట్స్ తోని 40% ఆర్గానిక్ కాంపోనెంట్స్ తోని మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. మన బోర్డు గా మనం చూసుకున్నట్లయితే 60% ఇనార్గానిక్ అంటే అకర్బన పదార్థాలు, ఆర్గానిక్ అంటే కర్బన పదార్థాలు. వీటితో మనకి తయారవడం అనేది జరుగుతుంది. ఇనార్గానిక్ పదార్థాలు మన అకర్బన పదార్థాలు మనం చూసుకున్నట్లయితే మనకి బోర్డు అనేటటువంటిది హైడ్రాక్సీ అపటైట్. హైడ్రాక్సీ అపటైట్ అనేటటువంటి ఒక పదార్థంతో, సంయోగ పదార్థంతో మనకి ఏర్పడడం అనేది, ఒక పింకులతో మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. దీన్నే హైడ్రాక్సీ అప్టైట్ అంటారు. ఈ హైడ్రాక్సీ అప్టైట్ యొక్క సాధారణ రూపం, రసాయనిక రూపము CH3O5+CaOH. దీంతో మనకి ఈ బోన్ అనేటటువంటి ఏర్పడడం అనేది జరుగుతుంది. మనకి ఏదైనా చూసుకున్నట్లయితే బోన్ లో మనకి ముఖ్యమైనటువంటిది, ముఖ్యంగా 2 రకాలైనటువంటి రసాయనాలతో మనకి రసాయన పదార్థాలతో ఏర్పడుతుంది. అదే కాల్షియం కార్బోనేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం కార్బోనేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్ ఈ రెండింటి యొక్క సంయోగ పదార్థాలతోనే మనకి బోన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ పదార్థాలతో ఏర్పడడం వల్ల మీకు ఇంకా చెప్పాను నేను, కాల్షియమైనటువంటిది ఎక్కడైనా ఉంది అంటే ఆ పదార్థం అంటే దాని అర్థం ఏంటి? ఆ పదార్థము
కాల్షియంతో ఏర్పడినటువంటి పదార్థం అనేటటువంటిది గట్టి అనేటటువంటిది మనకు వస్తుంది. అందుకోసం మన బోన్స్ అనేవి గట్టిగా ఉండడానికి గల కారణం ఏంటంటే కాల్షియంతో ఏర్పడటం వల్లే. కాల్షియం కార్బోనేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్ వీటితో మనకి బోన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏంటంటే మనకి వాటర్, అదేవిధంగా ప్రోటీన్స్, వాటర్ అండ్ ప్రోటీన్స్ మనకి బోన్ లో ఉండడం అనేది జరుగుతుంది. అదే మనకి ఇక్కడ ఈ కాల్షియం గురించి మనం మాట్లాడుకోకుండా ఈ కాల్షియం అనేటటువంటిది మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కండర సంకోచానికి ఉపయోగపడుతుంది, అలాగే పాల ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది, అలాగే మనకి ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఈ కాల్షియం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా సరే మనకి పశువులకు ఇచ్చేటటువంటి కాణాలను మీరు పరిశీలన చేసినట్లయితే ఈ కాల్షియం ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. మనకి మీరు ఎప్పుడైనా సరే మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి, పశువులకు ఇచ్చేటటువంటి దానాన్ని మీరు పరిశీలన చేస్తే ఈ కాల్షియం కాంపౌండ్ ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లిగమెంట్స్ అండ్ టెండాన్స్. కేవలం విహంత వీక్షణంగా మాత్రమే దీన్ని చెప్పడం జరుగుతుంది. పూర్తిగా మీకు సమాచారం ఏమి కూడా ఇప్పుడు నేను కేవలం డెమో క్లాస్ కాబట్టి అంతా కూడా అవుట్లైన్స్ ఇస్తున్నాం. కేవలం అంటే బోన్ గురించి ఇంకా మనకి చాలా డెప్త్ గా మనం చెప్పాలి. సుమారుగా బోన్ గురించి మనం మాట్లాడుకుంటే 1 hour మనం మాట్లాడచ్చు. కేవలం మనం అవుట్లైన్స్ ఇస్తున్నాం కాబట్టి నేను నెక్స్ట్ టాపిక్ లిగమెంట్స్ అండ్ టెండాన్స్. లిగమెంట్స్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే సంధి బంధనం, అలాగే టెండాన్స్ అంటే స్నాయు బంధనం. సంధి బంధనం అంటే మనకి లిగమెంట్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే ఇప్పుడు బోన్ ఉంది, ఈ బోన్కి మనకి ఈ కలిపేటటువంటి ఈ తెల్లని పోగులు ఏవైతే ఉన్నాయో, ఈ వైట్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటారంటే లిగమెంట్స్ అంటారు. అంటే మనకి లిగమెంట్స్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బోన్ టు బోన్. లిగమెంట్స్ అంటే బోన్ టు బోన్ అంటే ఎముకని మరొక ఎముకతో కలిపేటటువంటి ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో, పీచుకుంటే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, లేదా పట్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టీలనే ఏమంటారు లిగమెంట్స్ అని అంటారు. అలాగే టెండాన్స్ అంటే ఏంటంటే ఇది బోన్ టు మజిల్. కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. మనకి కొంచెం పిట్టించేటటువంటి అవకాశం ఏదైనా ఉంటే మనకి అడగచ్చు, లేదంటే వీటి యొక్క కాల్స్ మీద కూడా మనకు అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది. మనకి బోన్ టు బోన్ అయితే లిగమెంట్స్, బోన్ టు మజిల్. అలాగే ఇక్కడ మనకి చూడండి ఎముకల పైన మనకు మజిల్ అనేటటువంటి ఉంటుంది. ప్రతి ఎముక కూడా మూవ్ అవ్వాలంటే తప్పనిసరిగా దాని మీద ఏముండాలి, మజిల్ అనేటటువంటిది ఉండాలి. ఈ మజిల్ ఉండాలి కదా, ఈ బోన్కి ఈ మజిల్కి ఈ కలిపి ఉండేటటువంటి అమరిక ఏదైతే ఉందో దాన్నే టెండాన్స్ అంటారు. బోన్కు ఈ మజిల్కి కలిపి ఉండేటటువంటి అమరిక ఏదైతే ఉందో దాన్ని టెండాన్స్ అంటారు. అలాగే లిగమెంట్స్ గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే సిండెస్మాలజీ అంటారు. లిగమెంట్స్ గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే సిండెస్మాలజీ అంటారు. అలాగే లిగమెంట్స్ లో మనకి ముఖ్యంగా 2 రకాలైన ప్రోటీన్స్ ఉంటాయి. అదేంటంటే ఒకటి కొల్లాజిన్, రెండు ఎలాస్టిన్. ఒకటి కొల్లాజిన్, రెండు ఎలాస్టిన్. ఈ కొల్లాజిన్ అనేటటువంటిది మనకి మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన శరీరంలో అత్యధిక మొత్తంలో ఉండేటటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో అది కొల్లాజిన్. మన శరీరంలో ఎక్కువ మొత్తంలో ఉండేటటువంటి ప్రోటీన్ మనకి ఎక్కడి నుంచి అడిగేటటువంటి అవకాశం ఉంది, బిట్. ఓకేనా, విచ్ ప్రోటీన్ మాక్సిమం ఇన్ అవర్ బాడీ అని అడిగేటటువంటి అవకాశం ఉంది, కొల్లాజిన్. దానికి ఆన్సర్ ఏంటంటే కొల్లాజిన్.
మనకి కొల్లాజెన్ అనేటువంటి ప్రోటీన్ అనేది మన బాడీలో ఉష్ణ మొత్తంలో ఉండేటటువంటి ప్రోటీన్. ఇది ప్రతి ఎముకలో కూడా మనకి కొల్లాజెన్ అనేటువంటి ప్రోటీన్ అనేది ఉంటుంది. అలాగే ఎక్కడ నుంచి ఇంకొక బిట్ మనకి అడిగేటటువంటి అవకాశం ఉంది, అదే ఆస్మాసిస్. ఆసిఫికేషన్ టెస్ట్ మనకి ఇది కూడా ఇంపార్టెంట్ అయినటువంటిది. అంటే ఒక వ్యక్తి యొక్క వయస్సును నిర్ధారించడానికి ఉపయోగపడేటటువంటి టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆసిఫికేషన్ టెస్ట్ అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, మిస్సింగ్ కేసులో వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. దొరికిన తర్వాత ఆ వ్యక్తి యొక్క వయస్సు నిర్ధారించాలంటే, చనిపోయినటువంటి వయస్సు నిర్ధారించాలంటే ఆ నిర్ధారించడానికి మనకు ఉపయోగపడేటటువంటి టెస్ట్ ఏదైతే ఉందో అది ఆసిఫికేషన్ టెస్ట్. ఇది మనకి న్యూఢిల్లీలో జరిగినటువంటి ఒక కేసులో దీని ఆధారంగానే ఆ నిందితుడిని మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే మనకి మన జరిగేటటువంటి రేప్ కేసులో ఏమైందంటే అబ్బాయికి 20 years, బట్ మనకి 18 years కి మైనస్ గా మనం నిర్ధారించడం జరుగుతుంది. ఆ 18 years అనేటటువంటి సర్టిఫికేట్ అతను సబ్మిట్ చేయడం అనేది జరిగింది. నాకు 18 years అండి. కానీ జడ్జికి వాళ్ళని చూపించి వాళ్ళని ఈ ఆసిఫికేషన్ టెస్టింగ్ పంపిస్తే ఆ బోన్స్ ఆధారంగా ఈ ఆసిఫికేషన్ టెస్ట్ చేస్తారు. దాని ఆధారంగా అబ్బాయి యొక్క వయసు 20 years గా నిర్ధారించబడింది. దానివల్ల అతనికి కఠినమైనటువంటి సెక్స్ పడడం కూడా జరిగింది. అంటే అది మనకి నన్ ఆఫ్ ది మ్యాటర్. బట్ ఇక్కడ ఈ ఆసిఫికేషన్ టెస్ట్ దేనికి ఉపయోగిస్తానంటే వయస్సుని నిర్ధారించడానికి, బోన్స్ ఆధారంగా వయస్సు నిర్ధారించడానికి ఈ ఆసిఫికేషన్ టెస్ట్ ని మనకి ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బోన్స్ ని ఆవరించి ఉండేటటువంటి ఒక పొర అనేటటువంటి నాళం అనేది వ్యవస్థ అనేది దాన్ని హెవర్సియన్ నాళం అని పిలుస్తారు. ట్యూబ్స్, హెవర్సియన్ ట్యూబ్స్ లేదా హెవర్సియన్ కెనాల్స్ అని పిలుస్తారు. ఇది బోన్స్ ఆవరించి ఉంది. ఈ బోన్స్ కి ఏం చేస్తానంటే బోన్స్ పనిచేసేటటువంటి విధంగా ఇవి ఈ హెవర్సియన్ నాళం అనేటటువంటిది పనిచేస్తుంది. ఈ హెవర్సియన్ నాళాన్ని ఆవరించుకునేటటువంటి పొర ఏదైతే ఉంటుందో, ఈ హెవర్సియన్ నాళాన్ని ఆవరించుకునేటువంటి పొర ఏదైతే ఉంటుందో దాన్ని లామెల్లా అని పిలుస్తారు. ఈ హెవర్సియన్ నాళాన్ని ఆవరించుకునేటటువంటి పొర ఏమంటారు? లామెల్లా. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏమండి. ఈ హెవర్సియన్ కెనాల్ ని ఏమనంటారంటే బోన్ యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము అని పిలుస్తారు. ఎముక యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని దేని పిలుస్తారు అంటే హెవర్సియన్ నాళాన్ని పిలుస్తారు. ఎముక యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని దేని పిలుస్తారంటే హెవర్సియన్ నాళం పిలుస్తారు. ఈ హెవర్సియన్ నాళం ఆవరించిన పొర ఏంటి? లామెల్లా. ఈ హెవర్సియన్ నాళము, ఈ లామెల్లా రెండింటిని కూడా కలిపి ఏమంటారంటే హెవర్సియన్ సిస్టమ్ అని పిలుస్తారు. హెవర్సియన్ సిస్టమ్, హెవర్సియన్ వ్యవస్థ అని పిలవడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఈ హెవర్సియన్ నాళం ఏదైతే ఉందో ఈ హెవర్సియన్ నాళం అనేది మనకి ఏం చేస్తుందంటే ఈ బోన్ అనేవి ఎముకలో ఉండేటటువంటి కణాలు అనేవి పెరిగి బోన్ అనేటటువంటిది పెద్దదవ్వడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చెప్తాం, మనం ఆసిఫికేషన్ అనేటటువంటి మనం వాడాం. ఈ ఆసిఫికేషన్ అంటే ఏంటంటే ఎముక అనేది పెరగడానికి ఉపయోగపడేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఆసిఫికేషన్ అంటారు. ఎముక పెరిగేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే ఆసిఫికేషన్ అని అంటారు. ఎముక యొక్క పెరుగుదలను లేదా ఎముకలో ఉండేటటువంటి కణాల యొక్క పెరుగుదలను ఏమంటారంటే ఆసిఫికేషన్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ ఆసిఫికేషన్ అనేటటువంటిది మనకి బై బర్త్ 6 to 7 weeks స్టార్ట్ అవుతుంది. అంటే మనకి పిండ దశలో ఉండేటప్పుడే 6 నుంచి 7 వారాలలోనే మనకి ఈ ఆసిఫికేషన్ అనేటువంటి ప్రారంభమై
20 to 25 ఇయర్స్ వరకు మనకి ఇది కొనసాగించబడి ఉంటుంది. 20 to 25 ఇయర్స్ వరకు కూడా మనకి ఇది కొనసాగించబడి ఉంటుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు ఉండేటటువంటి ఎముకలు అనేవి మనకి పెద్ద కొద్ది ఏమవుతాయి, ఎముకలు అనేవి పెరుగుతూ వస్తాయి. ఇది కొంత వయసు వచ్చేటప్పటికి ఎముకలు అనేవి అంతా కూడా ఏమవుతుంది అంటే అక్కడికి వాడి యొక్క యాక్టివ్నెస్, ఈ ఆసిఫికేషన్ యొక్క యాక్టివ్నెస్ అనేది తగ్గిపోయి మనకి ఎముకల యొక్క సైజ్ అనేది అక్కడతో పెరుగుదల అనేది అక్కడతో ఆగిపోయి కాలక్రమేణా మనం ఏమవుతుంది అంటే ఎముకల యొక్క అరుగుదల అనేది ప్రారంభమయ్యి ఎముకలు అనేవి ఇంకా కూర్చుండిపోతాయి. అందుకోసమే మనకి ముసలవుతున్న కొలిది మన యొక్క పోచర్ అనేది ఏమవుతుంది అంటే అలా బెండ ఊగుతూ వస్తుంది. మనకి మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. మన ఇంట్లో ఉండే ముసలందరినీ కూడా వాళ్ళ యొక్క ఈ ఎముకల యొక్క అరుగుదల అనేది జరిగి ఏమవుతుందంటే ఇది ఇనాక్టివ్ అయిపోతుంది అన్నమాట. ఆసిఫికేషన్ అనేటటువంటిది ప్రక్రియ అనేటటువంటిది ఇనాక్టివ్ అయిపోయి ఎముకల యొక్క అరుగుదల అనేది జరుగుతుంది. ఎక్కడ స్టార్ట్ ప్రారంభమవుతుంది ఆసిఫికేషన్ అనేది 6 to 7 ఇయర్స్ నుంచి ప్రారంభమై 20 to 25 ఇయర్స్ వరకు కూడా జరుగుతుంది. ఇది అందరూ ఒకేలా జరుగుతున్నదంటే వారి యొక్క ఆహార పరిస్థితి, వారు తీసుకునేటటువంటి ప్యూరిఫైడ్ ఎయిర్, అలాగే ప్యూరిఫైడ్ వాటర్, వీటన్నింటి కూడాను బ్యాలెన్స్ చేసుకుని మనకి ఒక్కొక్కరు 22 ఇయర్స్ జరగచ్చు, ఒక్కొక్కరు 24 ఇయర్స్ వరకు జరగచ్చు, ఒక్కొక్కరు 25 ఇయర్స్ వరకు కూడా జరగచ్చు. థ్యాంక్ యూ గైస్. వచ్చేటటువంటి క్లాస్ లో నెక్స్ట్ జరిగేటటువంటి క్లాస్ లో వీటన్నిటి గురించి క్షుణ్ణమైనటువంటి విశ్లేషణతో పాటు వీటి నుంచి బిట్ ఏ విధంగా వస్తుంది,